హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అంజు బ్లాగ్స్. ఈరోజు రొయ్యలు గోంగూర టమాటా కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు తగినంత ఆయిల్ పోసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. 4 టమాటాలు కట్ చేసుకున్నాను, అవి వేసుకుంటున్నాను. ఉప్పు కొంచెం, పసుపు. టమాటాలు మగ్గేలోపు గోంగూర మెత్తగా వేయించుకోవాలి. టమాటాలు మెత్తగా అయిపోయినాయి, రొయ్యలు వేద్దాం. కలుపుకొని 2 నిమిషాలు ఇవి కూడా మగ్గనిద్దాం. 2 నిమిషాలు మగ్గింది. కారం కూడా వేసుకుందాం. గోంగూర కూడా వేస్తున్నాం కాబట్టి కారం 1.5 స్పూన్ వేస్తున్నాం. ఇందాక టమాటాలు మగ్గడానికే వేసాము ఉప్పు, ఇప్పుడు సరిపడా వేసుకుందాం. కారం బాగా మగ్గింది. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుందాం. బాగా దగ్గరికి అయ్యేలా ఉడకనిద్దాం. ఇలా తెరులుతుంది కదా, ఇప్పుడు గోంగూర వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. చిక్కగా అయ్యిందాక ఉడికించుకుందాం. చూడండి, ఇలా ఉండాలి కర్రీ. అయిపోయింది, బంద్ చేసుకుందాం.